హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 3వ భాగము. ఇప్పటి వరకు మనము 12 భాగాల్లో 2 భాగాలు పూర్తిగా చెప్పుకున్నాము. 3వ భాగము ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాను. 19వ మజిలీ, జయభద్రుని కథ. 19వ మజిలీలో గోపాలుడు నగర విశేషాలు చూసి వచ్చి మణిసిద్ధుడి పాదాల చెంతకొచ్చి కూర్చున్నాడు. గురువుగారికి తాను చూసిన విశేషాలు వివరించసాగాడు. మహాత్మా, ఈ నగరం మధ్యలో పెద్ద కోట ఉంది. అక్కడికి జనం గుంపులు గుంపులుగా చేరుతూ ఉండటంతో నేను కూడా ఆ ప్రదేశానికి చేరుకున్నాను. వృత్తాకారంలో ఆ కోట ముందు భాగాన మూగి ఉన్న ప్రజల మధ్యకు దూరాను. అక్కడ నాకొక వింత కనిపించింది. కణకణ మండే నిప్పులతో చిటపటలాడుతున్న చితి ఒకటి అక్కడ ఉంది. ఆకాశం ఎత్తున మంటలు లేస్తున్నాయి. పొగలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. ఆ చితి అక్కడ ఎందుకున్నదా అని నేను ఆలోచిస్తూ ఉండగానే అగ్నిదేవునికి దోసులితో పుష్పాంజలి సమర్పించి చక్కగా అలంకరించుకుని ఉన్న ఓ స్త్రీ అతివేగంగా ఆ చితిలోకి దూకేసింది. నేను పతిభక్తి లేని దానిని, కామంతో కన్ను మిన్ను గానక చరించిన దానిని అయితే ఈ అగ్నికి నేను ఆహుతైపోవునుగాక అంటూ ఆమె పలికింది. ఆమె ఆ అగ్నిలోనికి దూకుతూ ఉండగా ఎవరూ ఆమెను అడ్డుకోలేదు, ఆపలేదు. నాకు మాత్రం చెప్పరానంత ఏడుపు వచ్చినా వాళ్ళందరూ నారాయణ స్మరణ చేస్తూ ఉండిపోయారు. అగ్నిదేవునికే దయ కలిగి చల్లబడ్డా అనిపించే విధంగా ఆమె అలా చితిలోకి దూకిందో లేదో మంటలు చప్పున నీరు జల్లినట్లు చల్లారిపోయాయి. ఇంకా చిత్రమేమిటంటే నిప్పుల్లో దూకి ఇసుమంతైనా కందిపోకుండా ఆ స్త్రీ పుటం పెట్టిన బంగారంలా మెరిసిపోతోంది. అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక యువకుడు చక్కని చుక్క చెంతకు చేరి, నా ప్రాణప్రియ, నువ్వు పవిత్రురాలివి, నిస్సందేహంగా నీలో ఏ కళంకమూ లేదు అంటూ చేతులు సాచి ఆమెను ఆహ్వానిస్తూ మంగళ వాయిద్యాలతో సహా కోటలోనికి తీసుకువెళ్ళాడు. ఆశ్చర్యకరంగా ఉన్న ఆ వృత్తాంతం గురించి నేను ఎవరిని అడిగినా నాకు బదులు చెప్పేవారొక్కరూ కనిపించలేదు. ఆ వృత్తాంతము సంపూర్ణంగా మా అయ్యవారికి తెలుసు, వారి నోటనే వింటాను అనుకుంటూ మీ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చేశాను. ఈ శిష్యుని మీద దయ ఉంచి ఆ కథ నాకు తెలియపరచండి అని అడిగాడు గోపాలుడు. మణి ప్రభావం వల్ల ఆ ఉదంతం యావత్తు గురువునకు ఆకలింపు కావటం వలన అతడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. గోపాల, విను. ఈ నగరము పేరు మణిప్రస్థము. కుంతిభోజుడు అనేవాడు దీనికి రాజు. అతడి భార్య సుమతి. ఆ రాజదంపతులకు 7 పుత్రులు. వారిలో చివరివాడు జయభద్రుడు. దైవజ్ఞులు ఆ బాలుని జాతకం పరిశీలించి భార్య వల్ల ఇతడు గొప్ప కీర్తిని పొందగలడు అని స్పష్టం చేశారు. అంగసాముద్రికం తెలిసిన వాళ్ళు కూడా ఆ పిల్లవాని అవయవ లక్షణాలు పరిశీలించి అది ముమ్మాటికి నిజమే అని బలపరిచారు. కుంతిభోజుడికి ఆ పిల్లవాని మీద ప్రత్యేక దృష్టి ఏర్పడి అసాధారణంగా పెంచాలనిపించింది. సరైన సమయంలో విద్యాబుద్ధులు నేర్పించడంలో తగు శ్రద్ధ కనపరచడానికి రాజు నిశ్చయించుకున్నాడు. ఆ కుర్రవానికి యుక్త వయసు రాగానే సుమిత్రుడు అనేవాడిని అతడి ఈడువాడినే జతపరిచి 10 మంది వేరువేరు శాస్త్రాలలో గొప్పవారిని ఏర్చి కూర్చి వారిద్దరికీ గురువులుగా నియమించాడు. కాలక్రమాన ఇద్దరికీ సకల శాస్త్రాలు పట్టుబడ్డాయి. అన్ని కళలలోనూ పాండిత్యం అబ్బింది. అయితే ఇన్ని కళలు నేర్చిన జయభద్రునికి శృంగార శాస్త్రంలో కనీసం అభిరుచి అయినా కలగలేదు. వాత్సాయన కామసూత్రాలు, అనంగరంగం, రతిరహస్యం, రతిమంజరి, రతిరత్నాకరము, రసమంజరి వంటి శృంగార శాస్త్ర గ్రంథాలన్నీ ఆ గురువు శిష్యునికి ఎంత బోధింపజూసినా అవి జయభద్రునికి అభిరుచి కలిగించలేదు. పైగా అవన్నీ ఉపయోగం లేవని ఆ ఉపాధ్యాయునితో వాదిస్తూ ఉండేవాడు జయభద్రుడు. ఇతర విద్యలు నేర్పిన గురువులకు అధికంగా పారితోషికాలు అందాయి. ఆయా విద్యలలో జయభద్రుడు మొదటివాడుగా ఉత్తీర్ణుడవుతూ వచ్చాడు. శిష్యుడికి అభిరుచి లేకపోవటం వలన కేవలము ఈ శృంగార శాస్త్ర గురువుగారెంత ప్రయత్నించినా జయభద్రుణ్ణి ఆ విషయంలో ప్రథముడిగా చూడలేకపోయాడు. అది ఆయనకు బాధగానే ఉంది. ఎన్నిసార్లు చెప్పినా రసము, స్థాయీభావము, విభావము, అనుభావము మొదలైనవి జయభద్రునికి వంటపట్టలేదు.
ఇవి తెలుసుకుంటే తప్ప రాజులు రసిక పురుషులు కాలేరని కూడా ఆ శాస్త్రం నేర్పే ఉపాధ్యాయుడు చెప్పి చూశాడు. స్త్రీలలోని జాతులు, వారి అవస్థాభేదాలు, నాయికల లక్షణాలు, వయస్సును బట్టి తత్వభేదాలను బట్టి స్త్రీల విశేషాలు, భావాలు, చేష్టలు మళ్ళీ మరొకసారి బోధించాడు. అందరూ ఎంతో శ్రద్ధగా పఠించే శృంగార శాస్త్రంలో రాజకుమారునికి తగిన ప్రజ్ఞ అలవడకపోతే తన గౌరవం నిలిచేది లేదని గ్రహించిన ఆ గురువు ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కానీ జయభద్రుడికి అదంతా చెత్తవలె తోచి, చిత్త వికారానికి ఇన్ని పేర్లు పెట్టాలా? సృష్టిలో పశుపక్షాదులు కూడా ఇదే శృంగార రసం లేదంటారా? అవన్నీ పేర్లు తెలిసే ఈ క్రియ చేస్తున్నాయంటారా అంటూ వాదనకి దిగేవాడు. గురు శిష్యుల మధ్య జరిగే ఈ వాదులాట ఎన్నోసార్లు విన్నాడు సుమిత్రుడు. ఇతర రసాలు విని చూసి గ్రహించవచ్చు, కానీ ఈ శృంగారం అనేది అనుభవంలోకి వస్తే తప్ప బోధపడదు. ఒక్కసారైనా అది అనుభవంలోకి వస్తే చొరవ చేసి అందులో అతడే ప్రథముడిగా నెగ్గుకు రాగలడని సుమిత్రుడు గ్రహించాడు. గురుదేవా, మీరు ఎంతో శ్రమించి శ్రద్ధ తీసుకొని శాస్త్రం బోధించారు. నా మిత్రునికి ఈ శాస్త్రంలో ఇచ్చ కలిగేటందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీరు కొంతకాలం విశ్రాంతి తీసుకోండి అని గుర్రపు బండి ఎక్కించి గురుదేవుల్ని ఇంటికి పంపించేశాడు సుమిత్రుడు. తర్వాత తన స్నేహితుడిని వెంటబెట్టుకుని ఆ నగరపు వేశ్యావాటిక వైపు నడిపించాడు. నడిస్తేనే కందిపోయేంత సుకుమారంగా ఏనాడు ఎండ కన్నెరగకుండా పెరిగిన ఆ రాజకుమారుడు సుమిత్రుడితో కూడా అలా నడిచి వెళ్తూ ఉంటే వారవనితలు శృంగారపు చూపులు రువ్వుతూ జయభద్రుని వైపు చూడసాగారు. జయభద్రుడు కూడా అంతకు ముందెన్నడూ అటువంటి స్త్రీలను చూసి ఉండని కారణం వలన వాళ్ల వంక ఆతృతగా వింతగా మళ్ళీ మళ్ళీ వెనుదిరిగి చూడసాగాడు. వారి చిరునవ్వులు, విలాసాలు, వయ్యారాలు ఒక్కటేమిటి, అన్నీ ఆ రాజకుమారుని హృదయాన్ని చీల్చేస్తున్న అనుభూతికి గురిచేశాయి. శృంగారపు చూపుల పదునెలా ఉంటుందో తెలియచేశాయి. ఆ వేసల విశేషాలు సుమిత్రుడు వివరిస్తూ ఉంటే వింటూ నడుస్తున్నాడు ఆ రాజపుత్రుడు. వృత్తిధర్మమే పరమధర్మంగా భావించే చంద్రిక అను వారసుందరి రాజకుమార్ని వైపు నుంచి చూపు తిప్పుకోలేకపోయింది. ఆమె హృదయాన్ని అంతగా దోచుకున్నాడు జయభద్రుడు. ఎలాగైనా సరే అతన్ని తన వశం చేసుకోవాలనుకుంది. తన చేయి దాటిపోనీయకూడదు అనుకుంది. అంత వేశ్యావాటికలోన తన ఇంటినే ఆ రాజపుత్రుణ్ణి కట్టివేయపడగల తన సామర్థ్యాన్ని, అందచందాల్ని తలుచుకుంది. ఆ పనిని నైపుణ్యంగా నెరవేర్చగల చెలికత్తెను తక్షణమే వారి దగ్గరికి పంపించింది. ఆ చెలికత్తె వారిద్దరికీ దారి సాగనీక అడ్డుపడి, ఆర్యపుత్రులారా, మీకు నా వందనాలు. ఇంతటి సుకుమార సుందర విగ్రహులు నేల మీద పాదాలు కందిపోయేలా నడుస్తుంటే చూడటానికి ఎంతో బాధ వేస్తున్నది. ఎంతటి వారికైనా శ్రమని మరిపింపచేయగలదు మా చంద్రిక. ఆ పరిచర్యలు గైకొని వెళ్ళవచ్చును. మా ఇంటిని పావనం చేయవలసిందిగా నా కోరిక అని ఆప్యాయత, వినయం కలబోసి మరీ ఆహ్వానించేసరికి ఆ మిత్రులు కాదనలేకపోయారు. చంద్రిక ఇంటివైపు దారి చూపుతూ ఉండగా వారిద్దరూ అటువైపు నడిచారు. జానతనంలో నేర్పరి అయిన ఆ వేశ్య వారిని ఎదురేగి చక్కని స్వాగతం పలికింది. అపూర్వమైన మర్యాదలు చేసి వాళ్ళని ఆకట్టుకుంది. మార్గాయాసం మరిచిపోయేలా మృదువైన ఆసనం అమర్చి ఉపచారాలు చేసింది. వారిద్దరి ఆకార విశేషాలు మెచ్చుకుంటూ గౌరవప్రదమైన వారిని ప్రశంసిస్తూనే తన గురించి కూడా చమత్కారంగా చెప్పుకుంది. వారి పరిచయాన్ని కోరింది. సుమిత్రుడు కూడా చంద్రికను మెచ్చుకొని, వయ్యారి, పరోపకారంలోన నువ్వు చూపిన చొరవ, చిరునవ్వులొలికే నీ మోము, నీ సేవల తీరు ఎవరి హృదయాన్నైనా దోచుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కులానికే తప్ప గుణానికి నీవు గణికవు కావు. అంతగా మా రాజకుమార్నికి నచ్చావు. ఇతడెవరో తెలుసా? ఈ పుర ఏలిక అయిన కుంతిభోజుని 7వ పుత్రుడు. పేరు జయభద్రుడు. నేను సుమిత్రుడనే ఇతని మిత్రుణ్ణి. పట్టణంలో విశేషాలు చూడాలనుకున్న నా మిత్రుని కోరికపై మేము పాదాచారులమై రహస్యంగా ఈ వీధిలోకి అడుగుపెట్టాము. ఇతడికి ఈ వేశ్యావాటిక పూర్తిగా కొత్త. ఎప్పుడూ రాజమందిరం కదిలి ఎరగడు అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అతడు రాజకుమారుడని తెలియటంతోనే
ఆ గణిక తను చూపించే మర్యాదల్లో రెట్టింపు శ్రద్ధ కనబరిచింది. మన్మథ బాణాలు నాటిన చూపులతో, చిరునవ్వుల రువ్వులతో అతన్ని పూర్తిగా వశపరుచుకుంది. వీవన వీచటము, పన్నీరు పునుగు, జువ్వాజీ, అత్తరు వంటి పరిమళ ద్రవ్యాలని అతడి శరీరానికి మర్దించడం వంటి రాజోపచారాలెన్నో చేసింది. మత్తెక్కించే సువాసనలు వెదజల్లే పుష్పమాల అతని మెడలో వేసింది. చాలా చనువుగా రాజకుమార్ని చేయి పట్టుకుని ఆ మందిరానికి వెన్నె తెచ్చే పూలపాన్పుపై కూర్చోబెట్టింది. కోమలమైన ఆ స్త్రీ స్పర్శకు జయభద్రునికి నిజంగానే దేహం వశం తప్పింది. మదన వికారాలు మొదలయ్యాయి. ఆ చిహ్నాలు సుమిత్రుడు గ్రహించేశాడు. ఈలోగా సాయంకాలం అయిందని సూచించేలా రాజనగారా మోగింది. ఆ ఘంటిక శబ్దం విన్న సుమిత్రుడు కొంచెం తత్తరపడి, చంద్రిక, రాజుగారికి తెలియకుండా ఇటు వచ్చాం. బయలుదేరి చాలాసేపైంది కనుక మేం వెళ్లాల్సిందే. మేమిక్కడికి వచ్చినట్లు ఎలా ఎవరి వల్ల తెలిసినా ప్రమాదమే. అయితే నీ ఆదరణ ఇక్కడికి మళ్ళీ మళ్ళీ మమ్మల్ని రప్పించేలా ఉంది కనుక తప్పకుండా ఇంకోసారి వస్తాము అని లెమ్మని మిత్రుడి చెయ్యి పట్టుకుని అందుకున్నాడు. దానికా గణిక ముఖము చిన్నబోయింది. అయ్యో, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారేం? మీకిదే న్యాయంగా ఉంది? ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప రాజపుత్రుని దర్శనం మా వంటి వారికి సాధ్యమవుతుందా? ఈ మదన మనోహర్య రూపం ఎంత చూసినా తనివి తీరటం లేదు. ఈ దాసురాలి మీద దయ చూపి ఈ రాత్రికి ఇక్కడ ఉండవలసిందిగా వేడుకుంటున్నాను అందామె. ఆమె ఎంత చెప్పినా కుదరదని బదులు పలికి, అమ్మాయి, రేపు తప్పకుండా వస్తాంలే అని జయభద్రుణ్ణి అక్కడి నుంచి లాక్కుపోయాడు సుమిత్రుడు. మిత్రుడు ముందుకు తీసుకుపోతున్నా వెనక్కి తిరిగి చూస్తూ అతి ప్రయత్నం మీద అతడితో పాటు నడుస్తున్నాడు రాజకుమారుడు. అతడికి ఈ అనుభవము చాలా వింతగా, కొత్తగా ఉంది. దారిలో జయభద్రుడు, ఇప్పుడు మనల్ని మర్యాద చేసిన స్త్రీ ఎవరు? ఇంతకు ముందెన్నడూ ఇలాంటి స్త్రీని నేను చూడనే లేదు. ఏమి అనురాగం, ఎంత ఆప్యాయం! నీకామె వంటి వారు ఇదివరకే తెలుసా? ఈ వీధికి ఇంతకు ముందెన్నడైనా వచ్చావా? మన పురంలో ఇది ఒక ముఖ్యమైన వీధి కాబోలు. నీతో ఆమె ఏమేమో మాట్లాడింది కదా. నాకు ఆ సమయంలో శరీరం వశం తప్పి ఎక్కడెక్కడో విహరించినట్లయింది. అందువల్ల మీ మాటలు నాకు బోధపడలేదు. మనం మరోసారి అక్కడికి వెళ్ళవచ్చునా అంటూ ప్రశ్నల వర్షం కురిపించసాగాడు. అడిగిందే పదే పదే అడగసాగాడు. అందుకు సుమిత్రుడు నవ్వుకుంటూ, మిత్రమా, మనల్ని ఇంతవరకు ఆదరించింది ఒక వెలయాలు. అమరకోశంలో మనం చదువుకున్న వారవనిత, వారసుందరి, వేశ్య, గణిక, వారపత్ని మొదలగు పర్యాయ పదాలన్నీ ఆమెకు వర్తిస్తాయి. మనం ఎప్పుడు వెళ్ళాలనుకున్నా అక్కడికి వెళ్ళగలము. అందుకు ఆటంకపరిచే వారెవరూ ఉండరు. నీకు మన శృంగార శాస్త్రోపాధ్యాయులు చెప్పిన శృంగారము, దాని అవస్థలు ఇప్పుడు అనుభవంలోకి వస్తున్నాయి. మన్మధుని అవస్థలు 10 అని చదువుకున్నాం కదా. అందులో మొదటిది దృక్ అని నువ్వెరిగినదే. చూడటం వల్ల జనించిన అనురాగము ఒక అవస్థ. ఇక సంకల్పము, స్పర్శ, ఆలింగనం వగైరా తదుపరి వలన కలిగేవి ఒక్కొక్కటే వరుసగా అనుభవంలోకి వస్తాయి. అయితే ఈ శాస్త్రము ఉపదేశం కాకుండానే బోధపడుతుంది. ఇంతవరకు నువ్వు పరస్త్రీని చూసి ఉండకపోవటం వలన నీకీ రసంలో సారం మొదలు కాలేదు అని తిరిగి విద్యాశాలకు తీసుకువెళ్ళిపోయాడు. జయభద్రునికి ఆ రాత్రి నిద్ర పట్టనే లేదు. చంద్రిక చిరునవ్వులు, చూపులు మాటిమాటికి గుర్తొచ్చి కలవరపరచసాగాయి. ఎలాగో తెల్లవారనిచ్చి కాలకృత్యాలు తీర్చుకోగానే, మిత్రమా, అక్కడికి ఎప్పుడైనా వెళ్ళవచ్చునని చెప్పావు. ఇప్పుడిక్కడ మనం చేసే పనేమీ లేదు కనుక నన్నొక్కసారి మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళగలవా అని అడిగాడు. అందుకు సుమిత్రుడు, రాకుమారా, అక్కడికి సాయంకాలమే వెళ్ళాలి, ఇది సమయం కాదు అని చెప్పాడు. జయభద్రునికి గడియ ఒక యుగంలా గడవసాగింది. మాటిమాటికి పొద్దుపోతోంది, సాయంకాలమైంది అంటూ స్నేహితుణ్ణి తొందరపెట్టసాగాడు. తగిన సమయం తానే చూసి సుమిత్రుడు జయభద్రుణ్ణి వెంటబెట్టుకొని రహస్యంగా చంద్రిక ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆమె వారికి ఎదురేగి ముందు రోజు జరిపినట్లుగానే సపర్యలన్నీ జరిపించింది. మంచం మీద కూర్చుండబెట్టింది. అప్పుడు వాళ్ళిద్దరినీ ఏకాంతంగా ఉంచాలని సుమిత్రుడు ఇప్పుడే వస్తానంటూ ఉద్యానవనానికి వెళ్ళిపోయాడు. రాకుమారుడికి సిగ్గు, ఆశ్చర్యం, కుతూహలం అన్నీ ఒక్కసారే కమ్ముకున్నాయి.
అక్కడ ఉన్నది తామిద్దరే. పరిచయం అంతగా లేని ఆమెతో ఎలా ప్రవర్తించాలో తెలియక అటు ఇటు చూడసాగాడు. మిత్రుణ్ణి పిలిచాడు. చంద్రిక, రాకుమారా, మీ మిత్రునికి ఏదో వ్యాపకం ఉండి ఉంటుంది. అయినా మీ సేవ నిమిత్తము ఈ దాసురాల్ని ఇక్కడ ఉంటే ఆయన్నింకా పిలవటం దేనికి? మీకేం కావాలన్నా అందించడానికి సిద్ధం అంటూ కల్పించుకొని తానే స్వయంగా అతనికి చందనం అద్ది పూలహారాలు అర్పించి వీణ మీటుతూ మధురంగా పాట పాడసాగింది. సమ్మోహనకరంగా ఆమె పాడిన పాటకు పరవశం చెందిన రాజకుమారునికి చంద్రిక స్పర్శ చొరవతో ఏమేం చెయ్యాలో మన్మధుడే నేర్పించినట్లయింది. వాళ్లకు రతి సౌఖ్య పారవస్యంలో మధురిమలు అర్థమవుతున్న తరుణంలో సుమిత్రుడు అక్కడికి వచ్చాడు. మిత్రమా, విద్యాగృహానికి పోవాలి, రమ్మన్నాడు. ఈ రాత్రికి ఎలాగైనా ఇక్కడుండే ఏర్పాటు చేయమని మిత్రుడిని బ్రతిమాడుకున్నాడు జయభద్రుడు. తన మిత్రుడు దారిలో పడ్డాడని, ఇక కామశాస్త్రం విషయమై చింతించిన అవసరం లేదని గుర్తించిన సుమిత్రుడు మొదట కొంచెం బెట్టు చేసి తదుపరి ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గురుదేవుడు అడిగినప్పుడు ఏదో చెప్పి తప్పించుకొని తెల్లవారుతూనే వెళ్ళి జయభద్రునితో ఇంటికి పోదాం పదమన్నాడు. అయితే చంద్రికతో విలాసంగా గడిపిన ఆ రాత్రి ఒక్క క్షణంలా గడిచిపోవటంతో అది గమనించని రాకుమారుడు, మిత్రమా, నా మీద నీకింత నిర్దయ ఎలా? రేపు ఉదయం రమ్మని చెప్పాను కదా, నువ్వు చేసిన ఉపకారం మర్చిపోను, దయచేసి రేపొద్దునరా అని బ్రతిమలాడసాగాడు. అది విని నవ్వుతూ సుమిత్రుడు, రాకుమారా, నీకు సుఖపారవస్యంలో సమయమే తెలిసింది కాదు. ఇప్పుడు సూర్యోదయం జరిగి 2 గడియలైంది అని చెప్పడంతో కిటికీ తెరిచి ఎండవైపు చూసి, అవురా, ఇంత రాత్రి కూడా క్షణంలా గడిచిపోయిందే అనుకుంటూ ఇష్టం లేకున్నా చంద్రికకు వెళ్ళి వస్తానని చెప్పి మిత్రునితో కూడా బయటికి నడిచాడు జయభద్రుడు. దారిలో రాత్రి జరిగిన విశేషాలేమిటి అడిగాడు సుమిత్రుడు. రసం అంటే శృంగారమే రసం. సరసం బాగా తెలిసిన వేశ్యయే గొప్ప రసికురాలు. గురువుగారి కంటే నీకంటే కూడా ఆమె నాకు శృంగార శాస్త్రం బాగా బోధించింది. ఇంతకాలము అయ్యవారు చెప్పిన రసస్థితి అనుభవం లేకపోవటం వలన తెలియలేదు, కానీ ఇప్పుడు నాకు ఆ రసప్రసక్తి బాగా తేట తెల్లమైంది. చంద్రిక సాక్షాత్ రతీదేవి సుమి అని మెచ్చుకోసాగాడు ఆ రాకుమారుడు. విద్యా మందిరంలోకి ప్రవేశించారు ఇద్దరు. వీడి కన్నులు ఇంత ఎర్రగా ఉన్నాయేం అని అడిగారు గురుదేవులు. దానికి సుమిత్రుడు 2 విధాలా సరిపోయే సమాధానమిచ్చాడు. గురువర్య, మీరీరోజు పరీక్షిస్తారని రాత్రంతా శృంగార పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ఇది సుమిత్రుడి సమాధానం. అంతేగాక మీరు ఇప్పుడు అతన్ని పరీక్షించుకోవచ్చు అని కూడా చెప్పాడు. ఉపాధ్యాయుల వారికి నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. సరే, అది చూద్దాం అనుకొని, నాయనా, చూడదగిన వస్తువుల్లో ఘనమైందేంటి అని అడిగాడు. స్త్రీల ముఖారవిందమే అని బదులిచ్చాడు జయభద్రుడు. ఏది చెవులకు శ్రవణానందకరం అని అడిగినప్పుడు ఆడువారి ముద్దు పలుకులు అని జవాబు. మధురమైనదేమిటి? స్త్రీల పెదవులు. తనువుకు తనివి తీర సుఖం కలిగించేది లతలా అల్లుకుపోగల స్త్రీదేహమే గురువర్య. సరసం కోరేవారి నిత్యం ఆలోచించేది స్త్రీ శరీరంలో సుకుమారంగా మన్మధుడు దాచిన యవ్వనం అనే సమాధానంతో పాటు వలచి వలపించుకోగల స్త్రీతో మన్మథ సామ్రాజ్య విహారాన్ని యథేచ్ఛగా సాగించగల రసిక జనుల అదృష్టమే అదృష్టం అని జయభద్రుడు ముక్తాయించేసరికి భేష్ అని వెన్నుతట్టారు గురువుగారు. ఆయనకిప్పుడు మహదానందంగా ఉంది. బాప్రే జయభద్ర, ఇంతటిలోనే ఎంత వాడివయ్యావయ్యా! ఇదంతా సుమిత్రుని చాతుర్యమని ఊహిస్తాను. ఆహా, నీ నోటి వెంట ఇలాంటి శృంగార ప్రసంగం వినగలుగుతానని నేను ఎన్నాళ్ళగానో భావిస్తున్నాను. ఈనాటికి అది నెరవేరింది. నువ్వు ఇంకా ఈ శాస్త్రంలో పారంగతుడివి కాలేదన్న చింత దూరమైంది. ఏదైతేనేం మేలు మేలు అంటూ పొంగిపోతున్న గురుదేవునితో సుమిత్రుడు, గురువుగారు, సకల శాస్త్ర అస్త్ర విద్యల్లోనూ రాజోచిత శాస్త్రాల్లోనూ ప్రవేశించగలిగిన వారికి ఈ కళ పట్టుబడటం ఒక వింత కానే కాదు. శాస్త్రాలు చదివిన వాళ్ళకి లౌకికం ఎంతలోనో తెలుస్తుంది. ఇదంతా మీరు ఎన్నోసార్లు శ్రమించి బోధించిందే. మీ దయ వల్లనే అతడి శాస్త్రంలోనూ ఉత్తీర్ణుడు అనిపించుకున్నాడు
అని అప్పటికప్పుడు తగినట్లు మాట్లాడాడు. అంతలో రాజభటుడు ఒక ఉత్తరం తెచ్చి గురువుగారికి ఇచ్చాడు. దానిని ఆయన చదువుకొని సుమిత్రుని వైపు చూసి, ఇది నిన్ను పంపవలసిందంటూ రాజుగారు ఇచ్చిన ఉత్తర్వు. ఈ భటునితో కూడా నువ్విప్పుడే అంతఃపురానికి వెళ్ళవలసి ఉంది అన్నాడు. సరే అని తల ఊపి గురువుగారు అటు దయచేయగానే జయభద్రునితో, చెలికాడా, ఇప్పుడు రాజుగారు నన్ను పిలవనంపింది నీ విషయం ముచ్చటించడానికి అయి ఉంటుంది. నేను ఇట్టే వచ్చేస్తాను, నువ్వెటు వెళ్ళకు అని చెప్పి భటునితో కూడా బయలుదేరాడు సుమిత్రుడు. నాయనా, నేను నిన్ను సూటిగా ఒకటి అడుగుతున్నాను. నీ మిత్రుడు నీతో ఎప్పుడైనా తన వివాహం గురించి ముచ్చటించడం జరిగిందా? వయో సహజమైన ప్రసంగం కదా. అదీగాక అతడి రూప గుణ విద్యాశీలాదుల చేత కూడా ఎన్నెన్నో సంబంధాలు వస్తున్నాయి అంటూనే అక్కడే అందుబాటులో ఉన్న ఒక చిత్రపటాన్ని చూపించాడు కుంతిభోజుడు. ఇది ఇంద్రసేన మహారాజు గారి కూతురైన సునీతి చిత్రపటం. మంచి రూపవతి, గుణవతి, విద్యావతి, సౌశీల్యవతి. ఇటువంటి సంబంధం కాదనటం సరికాదు. ఈ సంబంధం విషయమై వాడి తల్లి కూడా చాలా ఉత్సాహంగా ఉంది. నీతో పాటు ఈ చిత్రపటాన్నిచ్చి పంపిస్తాను. అది నీ మిత్రుడికి నచ్చేలా నువ్వే చెప్పాలి. నీకు ఘనమైన బహుమతి ఉంటుంది అని కూడా చెప్పాడు. సుమిత్రుడు ఉత్సాహ వినయాలు ఉట్టిపడేలా, ప్రభు, మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. మా ప్రసంగాలలో వివాహ విషయము అప్పుడప్పుడు దొర్లటం అతి సహజమే. అయితే ప్రభువుల పట్ల రాజపుత్రులకింతవరకు అటువంటి విషయాలు నేరుగా చెప్పేంత చనువరితనం పెరగలేదు. ఇక మీరు చూపిన ఈ చిత్రపటంలోని సుందరి గురించి సందర్భవశాన మాకు కొంతవరకు తెలుసు. ఆమెను పెళ్లి చేసుకోగలడని అందులో ఎటువంటి సందేహము లేదని నా మిత్రుని తరపున నేను చెప్పగలను. అయినప్పటికీ చిత్రఫలకం చూపి అతన్ని ఒప్పించి మీకు ఆ వార్తను తక్షణంలో పంపిస్తాను అని ప్రసంగించేసరికి రాజు మహదానందపడ్డాడు. సరే, ఈ చిత్రపటాన్ని మరొక్క పర్యాయము అంతఃపురంలో రాణులకు చూపించి నీ వెనకనే దీన్ని పంపిస్తాను అని సుమిత్రుణ్ణి పంపించేశాడు. విద్యామందిరానికి తిరిగి వచ్చేశాడు సుమిత్రుడు. అక్కడెంత వెతికినా జయభద్రుడు ఎక్కడా కనిపించలేదు. ఒక్క క్షణం ఆలోచించాడు. ఇతడిప్పుడు ఆ వారకాంత ఇంటికే పోయి ఉంటాడు. ఇక నా జోలి వీడికి అక్కర్లేకుండా స్వతంత్రించి వెళ్ళగలుగుతున్నాడు. నేను తోడు రాకుండానే వెళ్ళాడంటే వీడి వ్యసనంలో పడుతున్నాడనమాట. అయ్యయ్యో, ఏమీ తెలియని వీడిని దుర్వ్యసనానికి నేనే ప్రేరేపించిన వాడినైతినే. ఇప్పుడు చేయి దాటుతున్నాడని విచారిస్తున్నాను. రాజుగారికి సంగతి తెలిస్తే చాలా ప్రమాదం. నా మాటైనా ఇక మీద వింటాడో వినడో నమ్మకం లేదు. వెలయాళ్ల వలలో చిక్కిన వారికి ఇంకొక విషయమే పట్టదు. ఇక ఈ వేశ్యాలంపటత్వం ఇతరులకు తెలిస్తే అతడికున్న మంచి పేరుకు మచ్చ కూడా ఏది దారి అనుకుంటూనే గురువుగారికి కూడా తెలియనివ్వకుండా తానే చంద్రిక మేడ దగ్గరికి వెళ్ళి మిత్రుణ్ణి దొరకపుచ్చుకున్నాడు. జయభద్రుణ్ణి చేపట్టుకొని, నువ్వింత స్వతంత్రిస్తావనుకోలేదు సుమి. మీ తండ్రి గారి నుంచి నీకు పిలుపు వచ్చింది. నువ్వు కనిపించకపోవడంతో నన్ను అడిగారు. నేను తీసుకువస్తానని వారితో చెప్పి పంపించేశాను. నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే మహారాజుగారే స్వయంగా మన విద్యాశాలకు విచ్చేయగలరు. సునీతి అనే రాకుమారి చిత్రఫలకాన్ని తెప్పించారు. అది నువ్వు చూసి నీ సమ్మతి తెలియచేస్తే వివాహ ముహూర్తం నిర్ణయించి శుభలేఖ రాయవలసి ఉంది. ఆ అందగత్తె రూపం చాలా దివ్యంగా ఉంది. త్వరగా వెళ్దాం పదా అన్నాడు. సుమిత్రుడు పట్టెనుంచి తన చెయ్యి విడిపించుకుంటూ, చెలికాడా, నా భారమంతా నీదే అని ముందే చెప్పాను కదా. నువ్వు బాగున్నదంటే నాకు సమ్మతమే అనుకో. చిత్రపటం నేను చూసినట్లు నచ్చిందని చెప్పినట్లు మా తండ్రి గారికి నువ్వే చెప్పు. శుభలేఖ రాయించు. నువ్వు ముందుగా వెళ్ళు, నీ వెనకే నేను వచ్చేస్తున్నాననుకో అని త్వరబెట్టి మిత్రుణ్ణి సాగనంపి తటాలను తలుపు మూసి లోపలికి వెళ్ళిపోయాడు జయభద్రుడు. సుమిత్రుడికి ఇంకేం చేయటానికి పాలుపోలేదు. మిత్రుని రహస్యాన్ని కాపాడే భారము తన మీద ఉన్నందువల్ల సునీతిని పెళ్లి చేసుకోవటానికి జయభద్రుడు అంగీకరించాడని మాత్రం చెప్పాడు. వెంటనే దైవజ్ఞులకు కబురు వెళ్ళింది. వారు ముహూర్త కాల గణన చేసి 2 రోజుల్లోనే అతి గొప్ప ముహూర్తం ఉన్నదని చెప్పారు. ఆ ప్రభువు అంత మంచి ముహూర్తం దాటిపోనివ్వరాదని ఎంచి శుభలేఖతో పాటే కులాచారం ప్రకారము మంత్రి సామంత పరివారంతో కూడా కత్తిని
వరునికి మారుపేరుగా పంపి వివాహం చేసుకుని రమ్మన్నాడు. ముహూర్తము చాలా చేరువుగా ఉండడంతో అధిక ప్రయత్నాలు సైతం చేయలేదు. మిత్రుడు రహస్యంగా విద్యాసాధన చేస్తున్నందున అతడి సాధనకు ఆటంకం కలిగించకూడదని కూడా సుమిత్రుడు ఒక మాటగా ముందో చెప్పి ఉంచాడు. ఏదేమైనా తెల్లవారితే పెండ్లి అనగా ముందు రోజు పెళ్లి కొడుకును చేసే ఆచారం ఉన్నది గదా. అప్పుడు జయభద్రుడు తప్పనిసరిగా అంతఃపురంలోకి రావలసి ఉంది. అది సుమిత్రునికి సమస్య అయింది. దాదాపు చంద్రిక ఇంటనే మకాం వేసిన తన మిత్రుని ఎలా తీసుకురావడం? ఆ రాత్రి మళ్ళీ జయభద్రుని దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నీ తరపున నేను ఎన్ని కార్యాలు చక్కబెట్టినా ప్రత్యక్షంగా నీతోనే ముడిపడి ఉన్న కార్యాలు కొన్ని వివాహంలో ఉన్నాయి. పెళ్లి కొడుకును చేసే వేడుక అలాంటి వాటిలో ఒకటి. దీనికిక మారు ఉపాయం లేదు. పరువు నిలుపుకో అని హితబోధ చేయక విధిలేక ఒప్పుకుంటున్నట్లుగా మర్నాడు ఉదయం వస్తానని ప్రమాణం చేశాడు. కానీ చంద్రిక వలలో తగులుకొని మూఢుడైపోయి ఆ విషయం మర్చిపోవడంతో మళ్ళీ జయభద్రుడు మిత్రుణ్ణి కలుసుకొని, ఇహ నా వల్ల కాదయ్యా, ఎన్నాళ్ళు బొంకటం? నీ ప్రత్యక్ష అవసరం ఉన్నట్టు తెలిసి నువ్వు ఇలా జాగు చేయటం వలన గుట్టు రట్టు కాగలదు. అది నీకే మహాహాని అని ఎంతో చెప్పిన మీదట అయిష్టంగానే అక్కడి నుంచి కదిలాడు ఆ రాచబిడ్డ. వివాహపు వేడుకలు మంగళ స్నానాలతో ప్రారంభమయ్యాయి. ఆ కార్యక్రమాల పరంపర అతనికి పిచ్చెక్కేలా ఉంది. అయినా మిత్రుణ్ణి సర్వకాల సర్వావస్థల్లోనూ కనిపెట్టుకొని ఉండి అతడి మనస్సు బయటికి తెలియనివ్వకుండా జాగ్రత్తగా కాపాడుకొచ్చాడు సుమిత్రుడు. ఇంతటి సందడిలోనూ సందు చూసుకొని రహస్యంగా చంద్రిక ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడు జయభద్రుడు. వివాహ వేడుకలు ఘనంగా పూర్తయిన 5 రోజుల నాడు రాకుమార్తె సునీతి అత్తవారింటి అడుగుపెట్టింది. జయభద్రుని కోసం ప్రత్యేకంగా కేటాయించి అలంకరించిన మేడలో దిగింది. ఆమె తనతో పాటు వెంట తెచ్చిన సారవైభవం అంతా ఇంతా కాదు. ఆ సంబరాలన్నీ చూసి ఆ పుర ప్రజలు ఆశ్చర్యపోయి మరీ చెప్పుకున్నారు. కాశీ మజిలీ కథలు 27వ భాగం సమాప్తం.